అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ध्रुवन्ते राजावरणो ध्रुवन्ते नो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्चरास्कन्धारयतां ध्रुवम् अयम् चन्द्रां प्रभासां यथा ज्वलन्ते श्रियं लोके देवदुष्टामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्वे అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా మన బెల్లంపల్లికి సంబంధించిన సోదరులందరికీ, అమ్మ, అక్క, అన్న, తమ్ముడు, చెల్లెళ్ళందరూ ఇంత పెద్ద సంఖ్యతో వచ్చి ఈరోజు మన బెల్లంపల్లి క్యాంప్ ఆఫీస్ సత్యనారాయణ కథ పూజ చేయడానికి వచ్చిన పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము. నేను రమా మేడం గారు మాకు మంచి అవకాశం ఇచ్చారు. బెల్లంపల్లి ప్రజలు సేవ చేసే ఒక అవకాశాన్ని ప్రత్యేకంగా ముంగడి తీసుకుపోనీకే మీకు ఇచ్చిన మాట ప్రకారంగా మన క్యాంప్ ఆఫీస్ కొంచెం లేట్ అయింది. అంటే క్యాంప్ ఆఫీస్ ఫస్ట్ స్టార్టింగ్గా తీసుకున్న తర్వాత చాలా రిపేర్ చేయాల్సి వచ్చింది. తర్వాత కోడ్ వచ్చింది. అందుకోసం కోడ్ అయిన తర్వాత మంచి రోజులు ఆగస్ట్ నెలల శ్రావణ మాసం వచ్చినాక పండితులు కడిగిన తర్వాత ఇవాళ పౌర్ణమి రోజున మంచి సత్తానికత అయి ప్రజలందరూ మంచి సంఖ్యతో వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. ఇక నేను బెల్లంపల్లి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని 8 నెలల సంది నేను చేసిన పండుగ గురించి చెప్పుకునే బాధ్యత ఉన్నది. గడిచిన 8 నెలల బెల్లంపల్లి నియోజకవర్గం జరిగిన అభివృద్ధి పనులు ప్రగతికి నివేదిక. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం క్రింద 925 మందికి లబ్ధిదారులకు 9,26,00,000 రూపాయల చెక్కులు రూపంగా అందజేయడం జరిగింది. నేటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 244 మంది లబ్ధిదారులకు 65,61,000 చెక్కులను అందజేయడం జరిగింది. NREGS పథకం క్రింద 8 కోట్ల రూపాయలతో 194 అభివృద్ధి పనులు మంజూరై పూర్తి కావడం జరిగింది. ప్రత్యేక అభివృద్ధి పథకం SDF క్రింద రూపీస్ 1.57 కోట్లతో త్రాగునీటి సౌకర్యాలను కల్పించడం జరిగింది. పాఠశాల మరుగుదొడ్లు, మరమ్మతుల తాళ కోసం ప్రత్యేక అభివృద్ధి పథకం SDF క్రింద 2 కోట్లను మంజూరు కాగా అటు పనులను నిర్మాణ దశలో ఉన్నాయి. పాఠశాల మరమ్మతుల కోసం అమ్మ ఆదర్శ పాఠశాల పథకం క్రింద 7,40,00,000 మంజూరు చేయించి పూర్తి చేయడం జరిగింది. BT రోడ్లు, వంటనాలు మరియు CC రోడ్లు నిర్మాణానికి DMFT గుర్తు కింద గ్రాంట్ కింద 9 కోట్లు మంజూరు కాగా అట్టి పనులు పురోగతిలో ఉన్నాయి.
బెల్లంపల్లి మున్సిపాలిటీలో 23,37,00,000తో అభివృద్ధి పనులు మంజూరు కాగా అట్టి పనులు టెండర్ల దశలో ఉన్నాయి. ఈ 23 కోట్లు ఎందుకంటే ప్రత్యేకంగా మన మున్సిపాలిటీకి ఇది శాంక్షన్ చేయించి మా రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ గారు ఇచ్చిన ఈ ఒక బహుమతి బెల్లంపల్లి ప్రజలకు ఎల్లకాలం ఒక మాట ఇవ్వాలని ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. 23 కోట్లే కాక ఇంకా అడిషనల్ ఫండ్ కూడా నేను చేసే కార్యక్రమాలను ఉన్నాయి. మున్సిపాలిటీని ఎట్లా డెవలప్ చేసే కార్యక్రమం కింద చాలా పెద్ద సర్వే అవుతుంది. నేను దాని గురించి కూడా మళ్ళీ నేను వివరంగా చెప్తాను మీకు. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇది నోట్ చేసుకోండి. ఇప్పటి వరకు బెల్లంపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు గాను 51,00,00,000తో నిధులు ఖర్చు అయ్యింది. ఇప్పటి వరకు టోటల్గా చూస్తే ఇప్పటిదాకా దాదాపు దగ్గర 100 కోట్ల వరకు ఇప్పటిదాకా ఖర్చు అయింది. నేను టోటల్ చేయలే, టోటల్ చేస్తే దగ్గర అదే అమౌంట్ వస్తుంది. ఇది బెల్లంపల్లికి 8 నెలలు చేసిన పనుల గురించి జనాలకు తెలియపరుస్తున్నా. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రెస్ మిత్రులకు దయచేసి దీన్ని ఒక పబ్లిసిటీ చేసి కావాలంటే మంచి రైటర్ చేసి జనాలకు అవగాహన కింద నేను చెప్పే బాధ్యత కింద నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ప్రెస్ మీట్లో సోషల్ మీడియాలో ఇది పోతేనే మాకు ప్రోగ్రెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నేను అందుకోసం మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి మీరు దీన్ని మంచిగా పబ్లిసిటీ చేసి పెట్టమని మీ అందరితో కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.